హలో అందరికీ. ఈరోజు అండి పెరుగు చట్నీ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయ చక్కగా నీట్గా సన్నగా కొయ్యాలండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు సన్నగా నీట్గా తరుగుతూ ఉండాలండి. దాంట్లో కావాల్సిన అంటే బాగా మంట లేకుండా ఒకటిగా తీసుకున్నాను, ఒకటిగా 2గా తీసుకోవచ్చండి. చిన్నపిల్లలకి క్యారేజీలకు కూడా చక్కగా పనికి వస్తుందని, పిల్లలు పెరుగు ఎక్కువ తినరు కానీ సలవ చేసిద్దని. దాని తర్వాత కొత్తిమీర తీసుకున్నానండి. కొత్తిమీర కూడా సన్నగా కోసుకోవాలండి. తర్వాత కరివేపాకు, పిల్లలకి కొంచెం దాంట్లో ఐరన్ ఉంటుంది కాబట్టి సన్న ముక్కలు కోసి పడవేసిన దాంట్లో ఉన్న ఐరన్ ఆ పెరుగు తాలింపులోనికి బాగా వస్తుంది కాబట్టి సన్నగా తరిగానండి. గ్యాస్ ముట్టించాను. ఇప్పుడు కళాయి పెట్టానండి. కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకున్నానండి. తర్వాత కొంచెం వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసానండి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి వేయించానండి. కొంచెం ఎరడాలుగా వచ్చేదాకా బాగుంటుందండి. దాంట్లో ఉన్న జ్యూసీ అంతా తాలింపులోనికి కొంచెం తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసానండి. అవి బాగా వేగాలండి. వేగాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసానండి. అంటే వైట్గా ఉంటే పిల్లల కలిగి ఎల్లోగా ఉంటే కొంచెం బాగుంటుందని. తర్వాత కొత్తిమీర వేసానండి. బాగా కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత పచ్చి పులుసుకు బాగా పెరుగు పులుసుకి బాగా ఇదవుతుందండి. పెరుగు పులుసు తర్వాత కొంచెం బాగా ఇంగువ కొంచెం వేసుకోవాలండి. ఇంగువ వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత క్యారేజీలకు కూడా చక్కగా పనికి వస్తుందండి. పిల్లలు ఉదయాన్నే అవుతారు కాబట్టి తొందరగా అయ్యే రెసిపీ అండి ఇది. తర్వాత పెరుగు చట్నీ తీసుకొని గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్లు కలుపుకొని దాన్ని కొంచెం ఇదిగా ఉండించుకొని తర్వాత సాల్ట్ వేసుకొని కలపాలండి. బాగా రెసిపీ పెరుగు బాగా కలిపిన తర్వాత బాగా కలపాలి. తర్వాత మనం వేయించుకున్న తాళింపు మొత్తం దాంట్లో వేసి బాగా కలపాలండి. బాగా వేసిన తర్వాత బాగా దాన్ని బాగా కలపాలండి. బాగా కలపాలి. బాగా అంతా ఆ వేసిన తాలింపు అంతా తర్వాత చట్నీ కలర్ఫుల్గా ఉంటుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి.